నాకైతే సిఐ వల్ల ప్రాణహాని ఉంది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా దానికి సిఐ విజయ్ కుమార్ అనే వ్యక్తే కారణం. నేను కూడా ఇలా ఇంటి చుట్టూ పోలీసులు ఇలా ఉంటున్నారు, నాకు కూడా పరువు పోయినట్టు ఉంటుంది. నేనైనా ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటాను. దానికి కారణం కూడా సిఐ విజయ్ కుమార్. యాక్చువల్గా సిఐ గారు కూడా ఇదే మాట అన్నారు. విజయ్ కుమార్ సార్, ఏట్రా ఎంపీ గారు టాటో నువ్వు గుండెల మీద వేసుకున్నావు కదా, అంత వస్తుంది గట్రా, గుండెల మీద కాదురా గుద్దు మీద వేసుకోరా అన్న. ఇలా కలుస్తాం అనుకోలే కదా, నువ్వు ఎంత మాలోడవైతే ఏం చేస్తావురా? మీలాంటి ఎంతోమంది వచ్చారు పోయారు, నన్ను ఏం చేసింది. విజయ్ కుమార్ ఒకటే అన్నాడు, నువ్వు నన్ను అచ్చెన్నాయుడు గారికి చెప్పు, రామ్మోహన్ నాయుడు గారికి చెప్పు, వాళ్ళు నాకు చుట్టం, వాళ్ళు నన్ను చేసింది ఏం లేదు. అప్పుడే అన్నాడు, నువ్వు ఒక మాలోడురా, నువ్వు నన్ను ఏం చేయగలవు. సోషల్ మీడియా వేదికగా ఒక యువకుడు టెక్కలి సిఐ మీద కొన్ని ఆరోపణలు చేసినటువంటి క్రమంలో ఈరోజు టెక్కలి సిఐ నాకు చిత్రహింసలు పెడుతున్నాడు అంటూ కూడా ప్రెస్ మూలకంగా ఆయన ఒక పిలుపునిచ్చాడు. నేను ఈరోజు ధర్నా కూర్చుంటున్నాను, మీరు అందరూ సహకరించాలి అంటూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కూడా సిఐ నాకు చిత్రహింసలు ఎలా పెట్టాడంటూ కూడా ఆ యువకుడైతే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు అంటే బహిరంగంగా కూడా ఒక ఫ్లెక్సీతో పాటు సిఐని వ్యతిరేకిస్తూ కూడా నిరాహార దీక్ష చేసేందుకు అయితే ఆయన ప్రెస్కి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు తన ఇంటి చుట్టూ కూడా మోహరించారు, నాకు నిర్బంధించారు, నన్ను రానివ్వడం లేదు, మీరే రండి అంటూ కూడా బాధితులు అయితే ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మనం ప్రస్తుతానికి ఇప్పుడు కొమ్ము తరుణ్ దగ్గర అయితే ఉన్నాము. అసలు ఏంటి, అసలు టెక్కలి సిఐకి ఇతనికి ఉన్నటువంటి ఆ నెగోషియేషన్స్ ఏంటి, ఎందుకు ఇతను భయపడుతున్నాడు అనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, ఏంటి నీకు టెక్కలి సిఐ విజయ్ కుమార్కి ఏంటి నేపథ్యం? నువ్వు అంత ఇదిగా ఒక అధికారికి ఒక వార్నింగ్ ఇస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? టెక్కలి సిఐ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మంత్రి అచ్చెన్నాయుడు గారు రోడ్డు ఓపెనింగ్ అనేసి నేను వెళ్తే అక్కడ నన్ను వెనక్కి భుజం పట్టి లాగేశారు. టెక్కలి సిఐ గారు భుజం పట్టి లాగిన వెంటనే నేను అలా చూస్తుండగా ఆయన్ని ఏంట్రా చూస్తున్నావు అని అనేసి నన్ను అన్నారు. ఏం లేదు సార్, నేనేం చూడలేదు అని అనేసి అన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మా ప్రోటోకాల్ పాటించాలి కదరా అని అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నువ్వు ఎవడవరా, నీది ఏ ఊరురా అని అనేసాడు. మాది ఈ ఊరే సార్, టెక్కలేని, నేను కార్యకర్తను సార్ అని చెప్పాను. చెప్తే నిన్ను ఎప్పుడు చూడలేదు అని అనేసి అన్నారు. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్, నేను ఇక్కడ సీఐ అయినా అని అనేసి చెప్పారు. ఓకే సార్, నేను ఇప్పుడు మీకు తప్పుగా ఏం అనలేదు కదా, తప్పుగా ఏమీ ప్రవర్తించలేదు కదా అని చెప్పిన తర్వాత ఆయన మటుకు ఆయన వెళ్ళిపోయారు, నా మటుకు నేను వచ్చాను. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లు మా వీధి నుంచి మా బ్రదర్ కానీ వీళ్ళందరూ కానీ వెళ్తుంటే ఆడెవడరాడు మొన్న ఎగస్ట్రాలు చేశాడు, ఆడిని రమ్మనరా, గొద్దలో రాడ్ పెట్టి నోట్ నుంచి తీస్తాను, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శ్రీకాకుళంలో నేను పనిచేసిన ప్రతి ఒక్కడిని అడిగితే చెప్తారు. వీడు ఎక్కడి నుంచి వచ్చి నాకు వార్నింగ్లు ఇస్తాడు, నాతో ఇప్పుడు పెట్టుకోండి కదా, ఈ రోజు నుంచి వీడికి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను అని అక్కడి నుంచి కథ మొదలైంది సార్. అక్కడి నుంచి అన్ని తర్వాత అలాగ రోజు రోజుకి ఆడు ఎప్పుడు వస్తాడు, ఆడు ఎక్కడున్నాడు, ఎంక్వైరీలు మా వీధి వాళ్ళ నుంచి ఎంక్వైరీలు చేసి చుట్టుపక్కల నుంచి పోలీసు వాళ్ళతో ఎంక్వైరీలు చేయించి వీడు ఎక్కడ పని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మొత్తం ఆరోపణలు ఇవన్నీ లాగి నేను ఎక్కడ ఉంటున్నాను అనేది నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాడ్ చేశాడు. తర్వాత నా రూమ్మేట్స్ని రూమ్లో కూడా వెళ్ళి అక్కడ కూడా హింస పెట్టాడు. తర్వాత నేను ఒక మహిళతో ఫోన్ మాట్లాడుతున్నాను అనేసి ఆ మహిళను కూడా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టారు, ఆవిడని కూడా. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం, ఒక మహిళ మీరు మాట్లాడారు అని అంటున్నారు, అదే మహిళతో దగ్గర మీరు 40,000 నుంచి ₹1,00,00,000 తీసుకున్నారనే ఆరోపణ నేపథ్యంలోనే పోలీసులు మీ పైన ఎంక్వైరీ జరిగిందనేది అంతవరకు వాస్తవం. ఆ మహిళ కాదు, నేను మాట్లాడిన మహిళ వేరే, హైదరాబాద్కి చెందిన మహిళ అని అన్నారు. ఆ మహిళ ఎవరో కూడా నాకు తెలియని ఎట్లా. ఇప్పుడు యాక్చువల్గా ₹1,00,000 తీసుకుంటేనే ఎవరు కూడా ఊరుకోవట్లేదు ఈ రోజుల్లో. 40 లక్షలు ₹1,00,00,000 తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఒక మహిళ అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడగరా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అడగరా? ఆవిడ ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు నా మీద ఎటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నా మీద కంప్లైంట్ పెట్టింది ఏంటి, ఒక ₹30,000 దిమ్మిడిజోల అటు సైడ్ విలేజ్ అతని దగ్గర తీసుకున్నాను, బండాపి ఇస్తావా చంపేయాలని అనేసి బెదిరించి తీసుకున్నాననే కేసు పెట్టారు. ఆ కేసు మీద ఇచ్చేసి నా దగ్గర 2 ఫోన్స్, 2 ఛార్జర్స్, ఒక బ్లూటూత్, ఒక పవర్ బ్యాంకు, ₹1,00,000 బ్యాగ్లో క్యాష్, పాకెట్లో ₹2,800 క్యాష్, ఈ టోటల్గా తీసుకున్నారు. ఈ క్యాష్ కోసమని ఫోన్ చేస్తే నీ ఫోన్లు ఎవరు ఏం చేసుకుంటూ చేసుకోనన్నారు. అందుకు నేను ఈ దీక్షకి దిగాను. తర్వాత నన్ను ఆ 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు కొట్టి, ఈరోజు కూడా మెడికల్ అనేది మన టెక్కల్ స్థానిక గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రిలో నాకు మెడికల్ జరిగితే అక్కడ ఇంజూరీస్ ఉన్నాయి, శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి
అని డాక్టర్ గారు రిఫరెన్స్ రాస్తే నన్ను అక్కడి నుంచి కోడబొమ్మల హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి రిమాండ్కి పంపించారు. కోర్టు దగ్గరికి వెళ్తే జడ్జి మేడం కలిసి జడ్జి మేడం ఉన్నది ఉన్నట్టు చెప్పుదామంటే జడ్జి మేడంను కూడా కలవనివ్వలేదు. తర్వాత నన్ను ఇక్కడ గడ్డం కింద సెల్తో ఇలా కొట్టి ఇలా కలుస్తాం అనుకోలే కదరా అని టెక్కల్ సిఐ విజయ్ కుమార్ అన్నారు. నన్ను ఇలా కలుస్తాం అనుకోలే కదా, నువ్వు ఎంత మాలోడవైతే ఏం చేస్తావురా, నీలాటలు ఎంతోమంది వచ్చారు పోయారు, నన్ను ఏం చేసింది ఏం లేదు. తర్వాత ఇప్పుడు నా శాంతియుతంగా నేను దీక్ష మొదలు పెడదామని అనేసి మా దళిత సంఘ నాయకులందరితో మాట్లాడితే ఈరోజు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నన్ను బయటికి కూడా రానివ్వకుండా చేసి చిత్రహింసలు చేస్తున్నాను. నాకైతే సిఐ వల్ల ప్రాణహాని ఉంది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా దానికి సిఐ విజయ్ కుమార్ అనే వ్యక్తే కారణం. నేను కూడా ఇలా ఇంటి చుట్టూ పోలీసులు ఇలా ఉంటున్నారు, నాకు కూడా పరువు పోయినట్టు ఉంటుంది. నేనైనా ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటాను, దానికి కారణం కూడా సిఐ విజయ్ కుమార్. ఇప్పుడు మీరు ప్రధానంగా మీ ఫోన్లు కూడా సిఐ గారు తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, 1 లక్ష రూపాయలు కూడా ఆయన తీసుకున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. మీకు ఉన్నటువంటి 2 ఫోన్లలో ఒక ఫోన్ చూసుకుంటే గవర్నమెంట్ సింబల్తో ఉంది, యాంబ్లంతో ఉంది. ఒక ఫోన్ చూసుకుంటే రామ్మోహన్ నాయుడు అయితే వాళ్ళ ఫాదర్తో కలిసి ఉన్నట్టు ఉంది. ఏంటి 2 ఎందుకు పెట్టారు మీరు? అసలు ఆ ఫోన్కి గవర్నమెంట్ సింబల్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? గవర్నమెంట్ సింబల్ అంటే లోగో మామూలుగా అది బిజినెస్ పర్పస్గా వాట్సాప్ బిజినెస్గా తీసుకున్నాను. ఆ బిజినెస్గా తీసుకున్నానని నార్మల్గా జస్ట్ లోగో బాగుందని పెట్టా. అలాగంటారా ఎంపీ గారు ఇంకో నెంబర్కి ఎంపీ గారు ఫోటో పెట్టాను అనేసి. ఎంపీ గారితో నాకున్న క్లోజ్నెస్ అనేది వేరు. ఈ రోజు కూడా స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు టాటో కూడా శ్రీకాకుళం జిల్లా కాదు ఏపీ మొత్తంలో నేను ఒక్కడిన తప్ప ఇంకెవరూ వేసుకోలేదు. ఆయనంటే నాకు అభిమానం. ఆయన నా ఫ్యామిలీ నెంబర్ కంటే ఎక్కువ. అంతలాగా ఆయన్ని ఈరోజు కూడా అలానే చూస్తాను. ఇంత జరిగినా కూడా ఆయన ఈరోజు అలానే నేను చూస్తున్నాను. అంటే కింజరాపు అచ్చెన్నాయుడు గారు అంటారు, ఆయననే నాకు అభిమానమే. ఆయన గురించి ఎందుకు మొన్న వీడియో ఆయన పేరు ఎందుకు వాడానంటే సిఐ విజయ్ కుమార్ ఒకటే అన్నాడు, నువ్వు నన్ను అచ్చెన్నాయుడు గారికి చెప్పు, రామ్మోహన్ నాయుడు గారికి చెప్పు, వాళ్ళు నా చుట్టం, వాళ్ళు నన్ను చేసింది ఏం లేదు. అప్పుడే అన్నాడు, నువ్వు ఒక మాలోడురా, నువ్వు నన్ను ఏం చేయగలవు అని అప్పుడే అన్నాడు. అన్ని తర్వాత సరే అనేసి ఇవన్నీ ఊరుకుంటే రౌడీ షీట్ మొన్న ఓపెన్ చేస్తాను అన్నాడు. నా మీద ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు? 30,000 రూపాయలు కేసు పెట్టిందే రాంగ్ కేసు. A1 అనేసి ఎవరో ఉన్నారని చెప్పారు. ఆ A1 అనే పేరు గలవాడు కూడా ఎవడనేది తెలియదు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ 30,000 కేసు అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? మీకు కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? ఏమన్నా జరిగింది సార్. అక్కడ మరి మీరు జడ్జి ముందు ఏమన్నా చెప్పుకోవడం జరిగిందా? జడ్జి గారి ముందు నేను చెప్పడానికి కూడాను నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎలా అంటే ఇటు నుంచి నాకు టెక్కల నుంచి పలాస కోర్టుకు తీసుకెళ్తుండకు కూడా ఒక పలాస కోర్టు కానిస్టేబుల్, టెక్కల్లో ఉన్న కానిస్టేబులే ఒక 30-40 సార్లు నన్ను తీసుకెళ్తున్న కానిస్టేబుల్, ఇప్పుడు నా ఇంటి బయట ఏ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళే నన్ను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి 30-40 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఇవన్నీ అడిగి ఇవన్నీ చేస్తుంది వాళ్ళు. అంతేగాని నన్ను జడ్జి గారిని అయితే కలవలేదు. ఆ కోర్టు కానిస్టేబుల్ గారే నన్ను 14 రోజులు రిమాండ్ అని చెప్పారు. తర్వాత నా ఇంటి బయట ఒక కానిస్టేబుల్ గోవిందో ఎవరో సంథింగ్, ఆయన కూడా ఏమన్నాడంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో మెడికల్ చెకప్ చేస్తుంటే, నిన్ను కొట్టేది మా సిఏ గారు కొట్టారు కానీ నాకు ఛాన్స్ దొరకలేదురా, నాకు దొరికితే బాగున్నురా అని అంటున్నారు సార్ ఆయన. ఇప్పుడు మీ దగ్గర 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఆ 1 లక్ష రూపాయలు ఎలాగొచ్చాయి మీకు? మీరు చేసే వృత్తి ఏంటి అసలు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, అలాగే నేను వైజాగ్లో ర్యాపిడో కూడా వేస్తుంటాను. ఈ 1 లక్ష రూపాయలు అనేది నేను వేరే వాళ్ళ దగ్గర నాకు అవసరం అనేది తీసుకున్నాను. ఒక ల్యాండ్ ఇష్యూలోట వాళ్ళు తగు ఇది అయినప్పటికీ నాకు అవసరం అని చెప్పాను, అవసరమని తీసుకున్నాను. నేను అలానే దాచుకున్న డబ్బులు కూడా, నాకంటూ బ్యాంక్ అకౌంట్స్ కూడా 2 years అవుతున్నాయి, నాకు ఏ బ్యాంక్ అకౌంట్స్ లేవు. రీసెంట్గా అకౌంట్ అనేది తీసుకున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంతవరకు నాకు ఒక అకౌంట్ కూడా లేవు. నేను రూపాయి ప్రతి ఒక్క రూపాయి నేను దాచుకొని ఊరు రావడం, ఇలాగ ఇంటికి ఏది కావాలన్నీ చూసుకొని వెళ్ళడం, అంతేగాని నేను ఎవరి దగ్గర అన్యాయంగా రూపాయి తినలేదు. అలానే ఎంపీ గారికి ప్రతి విషయంలో కూడా ఎంపీ గారితో ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటాను. ఆయన వల్ల కానీ అచ్చెన్నాయుడు గారి వల్ల కానీ నాకు ఇబ్బంది లేదు, నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు. నాకు అన్యాయం చేసిన టెక్కల్ విజయ్ కుమార్ సిఏ, ఆయన మీద తగిన చర్యలు తీసుకొని తక్షణమే ఆయన్ని తొలగించాలని. ఇలాంటి వ్యక్తి పోలీస్ పరిధిలో ఉన్నంత కాలం, పోలీస్ వ్యవస్థలో ఉన్నంత కాలం ఇలాంటి అరాచకాలు ఎన్నెన్నో జరుగుతాయి. రీసెంట్గా ఎవరినో రౌడీ షీట్లు ఓపెన్ చేశాడంట, తర్వాత రీసెంట్గా ఎవరినో కత్తులతో మారణాయుధాలతో ఇచ్చేశారని, తర్వాత ఎవరెవరి దగ్గర 1 లక్ష రూపాయలు చిన్న రోకలు పెళ్ళి ఇటు సైడ్ చెందిన వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు పూర్తి ఆధారాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
ఈరోజు ప్రధానంగా మీరు సిఐ ఇగో ఫీలింగ్కి వెళ్ళాడు, అందుకే నన్ను తీసుకెళ్ళి టార్చర్ చేస్తున్నారు, అందుకే ఇవన్నీ కూడా అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి మీరు అతి సన్నిహితంగా ఉంటానంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ కేసులో ఆయన అప్రోచ్ అయ్యారా? ఆయన అప్రోచ్ అయితే ఏమన్నారు? అసలు ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు? అంటే ఒక కార్యకర్తగా మిమ్మల్ని మీరు వీరాభిమానంగా పోల్చుకుంటున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. మరి ఆయన వరకు అయితే తెలిసి ఉంటుంది, కానీ మరి ఆయన ఎందుకు స్పందించలేదు అనే విషయం అయితే నాకైతే తెలియట్లేదు. నేను కూడా ఇది జరిగిన తర్వాత నుంచి నాకు ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు, నా బతికేదో నేను బతుకున్నాను. ఇప్పటి వరకు ఎంపీ గారే నాకు అన్నీ, నా అమ్మ నాన్న తమ్ముడు అందరినీ కూడా పక్కన పెట్టి ఆయనే అనుకుని నేను నమ్ముకొని ఉండేవాడిని. నాకు ఎవడైనా చాలామంది అన్నారు, యాక్చువల్గా సిఐ గారు కూడా ఇదే మాట అన్నారు, విజయ్ కుమార్ సింగ్. ఏట్రా ఎంపీ గారు టాటో నువ్వు గుండెల మీద వేసుకున్నావు కదా, అంత వస్తుంది వేట్రా, గుండెల మీద కాదురా గుద్ద మీద వేసుకోరా అని అన్నాడు. ఇదే మాట అన్నారు సార్. అన్నప్పుడు కూడా నేనేమనలేదు, నేను సైలెంట్గా ఉన్నా. అప్పటికే నన్ను ఇవన్నీ కొట్టేసి కాలు గట్ర ఏవి లెక్కన చేశారు. మీకు ఇంకా డౌట్ అయితే టెక్కల్ స్థానిక హాస్పిటల్లోకి వెళ్తే నా మెడికల్ రిపోర్ట్స్ కావాలని ఇస్తారు. అయితే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఈరోజు ధర్నా అని చెప్పేసి ప్రెస్కి మీరు ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే మీరు మళ్ళీ మాకు ఫోన్ చేసి నాకు పోలీసులు నిర్బంధిస్తున్నారు, బయటకు రానివ్వకుండా నా ఆవేదన చెప్తానంటూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. తర్వాత నాకు జరిగిన అన్యాయాన్ని తిరిగి నేను నా లైఫ్ని ఎలా కోల్పోయానో నా లైఫ్ని తిరిగిస్తే నాకు చాలు. అతన్ని కఠినంగా చర్యలు తీసుకొని అతన్ని పోలీస్ వ్యవస్థ నుంచి తొలగించి చేయడమే నేను కోరుకుంటున్నాను. ఇంకేం పోలీస్ వ్యవస్థ నుంచి తొలగించే పెద్ద పొరపాటు ఆయన చేశాడని మీరు అనుకుంటున్నారా? చేస్తే ఎలాంటి పొరపాటు చేశాడు ఆయన? చేస్తే ఎలాంటి పొరపాటు అంటే సార్, ఇప్పుడు ఏదైనా తప్పు అనేది చేశారు ఆయన. నన్ను 10 రోజుల నుంచి కొట్టడం అనేది తప్పు. 10 రోజులు నా ఇంట్లో తెలియజేయకుండా ఉంచడం తప్పు. 30,000 రూపాయలు తీసుకున్నాను అని కేసు పెట్టిన వాళ్ళకి కూడా వెళ్ళి నేను మీట్ అయ్యా. మేము ఎవరి మీద ఎటువంటి కేసులు పెట్టలేదు, అసలు మీరెవరో మాకు తెలియదు, మేమెందుకు మీ మీద కేసులు పెడతాము అని వాళ్ళు అన్నారు. అలాంటప్పుడు నన్ను ఇంత అన్యాయంగా ఇంతలా చేసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పోలీసు వ్యవస్థలో ఉన్నంతకాలం నాలాగా చాలామందికి కూడా ఇబ్బందులు జరుగుతాయి కదా. సో ఇది అయితే ఫైనల్గా చూసుకుంటే ఈరోజు కొమ్ము తరుణ్ కుమార్ అనే వ్యక్తి అయితే ఈరోజు గృహ నిర్బంధించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిఐకి నాకు ఉన్నటువంటి ఇగో ఫీలింగ్ల వల్లే నన్ను ఒక 10 రోజులు స్టేషన్లో తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టారంటున్నారు. అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత కూడా అది నేను ఒక ధర్నా రూపంలో బయటకు వెళ్దామంటే కూడా చుట్టూ పోలీసులు నన్ను ఇంటి చుట్టూ కూడా నిర్బంధించారు, నన్ను నాకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా తీసేశారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి వాదన. ఏదైనా కూడా సిఐ విజయ్ కుమార్ మీద చర్యలు తీసుకునేంత వరకు నా ఈ పోరాటం ఆగదు, అవసరమైతే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి విషయం. అయితే దీనిపైన సిఐ విజయ్ కుమార్ గారు ఏమని వివరణిస్తారనేది తెలియాల్సి ఉంది. కొమ్ము తరుణ్ కుమార్ చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ అపవాదులా నిజంగా వాదులు అనేది కూడా పూర్తిగా సిఐ గారే వివరించాల్సినటువంటి సందర్భం అయితే తెలుస్తూ ఉంది. సో అప్పటి వరకు కూడా మనం ఇట్లాంటి అంశాన్ని మనం చర్చించుకుంటూనే ఉందాం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.